ఒకప్పుడు ఒక ఘనమైన అరణ్యంలో ఒక బలమైన సింహం నివసించేది. అది ఆ అడవికి రాజు. ప్రతిరోజూ వేటాడి విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. ఒకరోజు సింహం ఒక పెద్ద చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఆ ఎలుక ఆటపాటలతో సింహం మీద ఎగురుతూ తిరుగుతూ ఆడింది. సింహం నిద్ర లేచి కోపంతో ఎలుకను తన పంజాతో పట్టుకుంది. "నువ్వు నా మీద ఇలా ఆడుకుంటావా? నేను నిన్ను తినేస్తాను" అని గర్జించింది. భయంతో వణికిన ఎలుక చేతులు జోడించి ఇలా అంది, "దయచేసి నన్ను విడిచిపెట్టండి మహారాజా. నేను చిన్నదానిని కాని ఒకరోజు మీకు సహాయం చేయగలను." సింహం నవ్వుతూ, చిన్న ఎలుక నా వంటి రాజుకు ఏమి సహాయం చేస్తుంది అనుకున్నప్పటికీ దయతో దానిని విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటాడుతూ ఒక వేటగాడు వేసిన బలమైన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక గర్జిస్తూ సహాయం కోరింది. ఆ శబ్దం విని అదే ఎలుక అక్కడికి వచ్చింది. సింహాన్ని చూసి వెంటనే, "భయపడవద్దు మహారాజా, నేను మీకు సహాయం చేస్తాను" అని అంది. చిన్న ఎలుక తన పదునైన పళ్లతో వల కడ్డీలు కొరికి కొరికి చివరికి సింహాన్ని బయటకు తీసింది. సింహం ఆనందంతో ఎలుకకు ధన్యవాదాలు తెలిపింది. "చిన్నవాడు కూడా ఎంత గొప్ప సహాయం చేయగలడో నువ్వు చూపించావు. నన్ను కాపాడినందుకు ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను." ఇలా సింహం మరియు ఎలుక మంచి స్నేహితులయ్యారు. మోరల్ నీతి: చిన్నవాడు కూడా సహాయం చేయగలడు. ఈవెన్ ద స్మాల్ కెన్ హెల్ప్.